శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. ప్రస్తుత సమాజంలో మిత్రులు లేనివారు ఉంటారేమో కానీ శత్రువులు లేనివారు ఉండరు. పూర్వయుగాల్లో అయితే రాక్షసులకు వేరే శరీరాలు స్వరూపాలు ఉండేవి కాబట్టి వారిని సులువుగా గుర్తించడానికి వీలుండేది. ఈ కలియుగంలో ఆ సౌలభ్యం లేదు. మనుష్య రూపాల్లోనే నరరూప రాక్షసులు కూడా సంచరిస్తుంటారు. వాళ్ళు మీకున్న మంచి పేరు చూసి కుళ్ళుకునే పక్కింటోడై ఉండొచ్చు, మీ ఎదుగుదల చూసి ఓర్వలేని ఎదురింటోడై ఉండొచ్చు, మీ వైభవం కీర్తి ప్రతిష్టలు చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకునే రాబంధులైనా కావచ్చు. ఇలా ఎందెందు వెతికినా అందందే గలరన్నట్టు చెదపురుగుల వలె ఈ శత్రువుల లిస్ట్ పెరుగుతూ ఉంటుంది. నరఘోష, దిష్టి ఇలాంటి వాటితో సరిపెట్టగా ఏవో తాంత్రిక ప్రయోగాలు, చేతబళ్ళు, చెల్లంగి, అభిచారిక ప్రయోగాలు అండ్ క్షుద్ర ప్రయోగాలు ఇలాంటి పెచ్చవన్నీ చేస్తూ మంచిగా సంతోషంగా వారి మానాన వాళ్ళు బతికేవారిని కూడా నాశనం చేద్దామని చూస్తూ ఉంటారు. అవతలోడు నవ్వుతుంటే చూడలేరు, సంతోషంగా ఉంటే అస్సలు చూడలేరు. నిద్ర లేచింది మొదలు వాడి మీద పడి వీళ్ళ మీద పడి ఏడవడమే పని. ఇంకా అదే వ్యవహారం వాళ్ళకి. వీరు సంతోషంగా ఉండరు, ఇంకోళ్ళు సంతోషంగా ఉంటే బతకలేరు. వీరికి వీరే గొప్ప అనుకుంటూ బావిలో కప్పల్లా బతుకుతూ ఉంటారు. అవతలోడు ఏమాత్రం గొప్పగా కనిపించినా ఇంకా అంతే సంగతులు. వారికి తిండి సహించదు, నిద్రపట్టదు, కళ్ళల నుంచి నిప్పుల వర్షమే. నరుడు చూపికి నల్లరాయి కూడా బద్దలవుతుంది అంటారు. అది ఇలాంటి వారిని చూసే ఈ సామెత వచ్చి ఉంటుంది. మరి ఇలాంటి ఏడుపు గొట్టు పిశాచాల నుంచి రక్షణ పొందడానికి ఇంటికే కాకుండా మనం కూడా మెల్లో ఓ గుమ్మడికాయ కట్టుకోలేమో అనిపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటి వారికి ఎలా చెక్ పెట్టాలి? శత్రువుల నుండి, ఏడుపు గొట్టు వెధవుల నుంచి రక్షణ ఎలా అంటే ప్రత్యంగిరా మాతే మనకి రక్షణ శక్తి. ఈవిడనే నికుంబిల, ప్రత్యంగిరా భద్రకాళి అని కూడా అంటారు. నికుంభుడనే రాక్షసుడు అమరత్వాన్ని వరంగా పొందాలని ఈ తల్లి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అమ్మవారు ప్రత్యక్షం అయ్యాక ఆమెను చూసి భక్తి పారవస్యంలో తుచ్చమైన వరాలు అడగలేక బతికినంతకాలం దివ్యంగా భోగభాగ్యాలతో బతికి చనిపోయాక నీ లోకం చేరేలా అనుగ్రహించు తల్లి అని అడిగాడు. రాక్షసుడై ఉండి న్యాయబద్ధమైన కోరికలు కోరిన అతనిపై ప్రేమతో వరాలిచ్చి ఇకపై నీ పేరు చిరస్థాయిలో నిలిచేలా నీ పేరుతో నన్ను నికుంబిల అని పిలుస్తారు అని అడగని వరం కూడా ఇచ్చింది. ఋగ్వేదంలో కూడా ఈ తల్లి ప్రస్తావన ఉన్న ప్రముఖంగా వర్ణన ఉపాసన అనేది అధర్వణ వేదంలోనే ఉంది. అందుకే ఈవిడని అధర్వణ కాళి అని కూడా పిలుస్తారు. మారణ ప్రయోగాల్లో ప్రయోగించే కృత్యాలను తిప్పికొట్టడంలో ఈవిడే సాటి. అధర్వణ వేదంలో ఈ తల్లిని గురించిన రుక్కులు అగ్నివలే ప్రచండమైనవి, పిడుగులలోని విద్యుత్ శక్తి వంటి శక్తి కలవి. అందుకే రావణుడి కొడుకు ఇంద్రజిత్తు సాక్షాత్ రామచంద్ర ప్రభుపై ఈ నికుంబులా శక్తిని ప్రయోగించడానికి హోమం మొదలుపెట్టగానే చారుల ద్వారా విషయం తెలుసుకున్న విభీషణుడు హుటాహుటిన లక్ష్మణునికి వార్త చేర్చి ఆ యాగం ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి అవ్వకూడదని, నికుంబిలా హోమం పూర్తి అయితే ఇంద్రజిత్తుని గెలవడం ఇంకా ముల్లోకాల్లో ఎవరికి సాధ్యం కాదని, బ్రహ్మవరం కూడా ఉందని చెప్పడంతో లక్ష్మణుడు తన వానర సైన్యం పరివారంతో ఆ యాగాన్ని భగ్నం చేయడానికి వెళ్తే అక్కడ ఆ యాగానికి రక్షణగా లక్షల మంది అసురులు కాపలా ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. మరి ఇంద్రజిత్తుకు కూడా తెలుసు ఈ యాగం మధ్యలో ఆగితే బలిచ్చే జంతువుది కాదు తన తల తెగిపడుద్దని. అందుకే అంత కాపలా పెట్టాడు. లక్ష్మణుని బాణ పరంపర ఆ రక్షణ వలయాన్ని పూర్తిగా భేదించలేకపోతుంటే అప్పుడు రంగంలోకి దూకాడు మన హనుమ. నల్లుల్ని చీమల్ని నలిపేసినట్టు రాక్షసగణాల్ని చీల్చి చెండాడేశాడు. దెబ్బకి ఆ రక్షణ వలయం బద్దలై వానరగణాలు హోమ ప్రాంతానికి చేరి మరికొన్ని నిమిషాల్లో బలి కార్యక్రమం పూర్తి అవుతుందనగా మొత్తం హోమాన్ని ధ్వంసం చేసి
జంతు బలి కార్యక్రమాన్ని ఆపారు. బలి పశువు మాయం అయ్యేసరికి మేఘనాథుని పన్నాగం పారక లక్ష్మణుని చేతిలో చనిపోయాడు. ఇలా నికుంభిల హోమాన్ని ఆపకుంటే రావణ సంహారం దాదాపు అసాధ్యమయ్యేది. అంత ప్రచండమైనది నికుంభిల లేదా ప్రత్యంగిర హోమం. ధర్మానికి విరుద్ధంగా ఈ తల్లిని ప్రయోగించాలని చూసి తానే భ్రష్టుడయ్యాడు ఇంద్రజిత్. ప్రతికూల దుష్టశక్తులను పరమంత్రాలను అగ్నివలే మింగివేసే శక్తే ప్రత్యంగిరాదేవి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రతి అంటే రివర్స్, అంగిర అంటే అటాక్, అంటే రివర్స్ అటాక్ అంటే తిరిగి చేసే ప్రతిదాడి మామూలుగా ఉండదన్నమాట. సింహవాహిని, సింహముఖి అయిన తల్లి ఆరాధన, ఉపాసన చాలా ప్రశస్తమైనది. అనుకోకుండా ఒకసారి ఒక ప్రత్యంగిర సాధకునింట్లో ఒక రాత్రి ఉండాల్సి వచ్చింది. నిశారాత్రి సమయంలో సింహగర్జనలు వినపడడం మొదలయ్యాయి. ఒక్క నిమిషం అర్థం కాలేదు, ఆశ్చర్యపోయాను. ఇంతలో సాధక మిత్రుడు కూడా హఠాత్తుగా లేచి, నీకు కూడా వినిపించాయా అన్నాడు. అవునన్నట్టు తలూపాను. వెంటనే లేచి వంటగదిలోకి పరిగెత్తి ఏదో ఒక వంటకం పూజ గదిలోకి తీసుకెళ్ళి నివేదన చేశాడు. ఆ సింహ గర్జనలు వినిపించడం ఆగిపోయాయి. పూజ గది నుండి బయటకు వచ్చిన మిత్రుడు చెప్పాడు, రాత్రి నివేదనలో అమ్మకి ఇష్టమైన ఒక వంటకాన్ని పరధ్యానంగా ఉండి వడ్డించడం మర్చిపోయాను. పాపం తల్లికి కడుపు నిండగా ఆకలేసి పిలిచింది మళ్ళీ. అప్పుడు గుర్తొచ్చి నివేదన చేశాను. అతను చెప్పేది విని పులకించిపోయాను. అమ్మని అలా తన ఉపాసనతో మెప్పించుకున్నాడు. అమ్మ అతనితో మాట్లాడుతుంది, అతనిచే నచ్చింది చేయించుకొని మరీ తింటుంది. అతని జీవితాన్ని కూడా తల్లి ఉద్ధరించింది. ఎండు మిరపకాయలు మామూలుగా మనం పట్టుకుంటేనే ఆ ఘాటుకి తుమ్ములు వస్తాయి, కళ్ళు మండుతాయి దగ్గరగా పెట్టుకుంటే. అలాంటి వాటితో హోమం చేయాలి అమ్మకు. మరి విచిత్రం ఏమంటే హోమాగ్నిలో ఎండు మిరప ఆహుతులు వేస్తున్నా అస్సలు మనకు ఏమీ అవ్వదు. కళ్ళు మండడం, తుమ్ములు లాంటివి రానే రావు. అదే మరి అమ్మవారి మహిమ అంటే. అయితే ఇలా పిలిస్తే పలికే తీవ్ర దేవతలతోటి ఆటలాడకూడదు. మొక్కుబడిగా పూజలు చేసినా ఫలించవు. మీ ఇంట్లో అమ్మ ఫోటో లేదా విగ్రహం పెట్టుకుంటే అమ్మ సాక్షాత్ మీ ఇంట్లో కొలువై ఉందని భావించాలి, ఫోటోనే కదా అని భావించకూడదు. భక్తి శ్రద్ధలతోటి పూజించాలి. అప్పుడు శత్రుబాధలు, నరఘోషలు తొలగడమే కాదు, మన పరోక్షంలో మన గురించి చెడుగా మాట్లాడేవారిని, మనకి హాని తలబెట్టేవారి భరతం కూడా పడుతుంది అమ్మవారు. అంతేకాదు మన కుటుంబానికి రక్షణ శక్తిగా ఉండి ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా మన కుటుంబాలు అభివృద్ధి చెందడానికి తన ఆశీస్సులు అందజేస్తుంది ఈ తల్లి. మరి అమ్మవారి అనుగ్రహం పొందే మంత్ర విధానం తెలుసుకుందామా? అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని అష్టమి లేదా అమావాస్య లేదా పౌర్ణమి రోజు మీ గదిలో పెట్టుకొని 9 నిమ్మకాయలతో మాల వేసి కుంకుమ గంధంతో అలంకరించండి. మీ శత్రువుల నుండి రక్షణ కల్పించమని తల్లిని వేడుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. శత్రుపీడ ఎక్కువ ఉంటే మటుకు 1080 సార్లు జపించుకోండి. రాత్రిపూట ఈ సాధన చేస్తే చాలా శీఘ్రంగా ఫలిస్తుంది. ఆ మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం ప్రత్యంగిరే మమ రక్ష రక్ష మమ శత్రూన్ భంజయ భంజయ ఫ్రేం హుం ఫట్ స్వాహ. తమపై, తమ కుటుంబంపై ఏవైనా అభిచారిక క్షుద్ర ప్రయోగాలు చేశారన్న అనుమానం ఉంటే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఒక రాగి కలశంలో నీటిని తీసుకొని ఆ కలశంపై మీ కుడి చేయిని ఉంచి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని 27 లేదా 54 సార్లు జపించండి. జపించాక ఆ నీరు మీ కుటుంబ సభ్యులు తీర్థంగా తాగి కొంచెం నీరు మీ ఇంటి 4 మూలల్లో, ఇంటి మధ్యలో కొంచెం జల్లండి. ఇలా ఒక 9 రోజులు చేయండి. తర్వాత అష్టమి లేదా అమావాస్య వచ్చినప్పుడు కూడా ఇలా చేస్తూ ఉండండి. ఇతరులు చేసిన తంత్ర క్షుద్ర ప్రయోగాలన్నీ వారిపైకే బెడిసి కొడతాయి.
ఎటువంటి బ్లాక్ మ్యాజిక్లు అమ్మవారి మ్యాజిక్ ముందు పనిచేయవు. ఆ మంత్రం తెలుసుకుందాం. ఓం హ్రీం నమః కృష్ణవాససే శతసహస్రహింసిని సహస్రవదనే మహాబలే అపరాజితే ప్రత్యంగిరే పరసైన్య పరకర్మ విధ్వంసిని పరమంత్రోత్సాదిని సర్వభూతదమని సర్వదేవాన్ బంధ సర్వవిద్యాన్ ఛింది క్షోభయ పరయంత్రాన్ని స్ఫోటయ సర్వశృంఖలా స్త్రోటయ జ్వలజ్వాలా జిహ్వే కరాలవదనే ప్రత్యంగిరే హ్రీం నమః. ఇక మీ వైపు, మీ కుటుంబం వైపు ఎవరైనా వక్రదృష్టితో చూడాలన్నా, మీకు హాని చేయ తలపెట్టిన వారి ఘోష, వారి ఏడుపు, వారి ప్రయోగాలు వారికే బెడిసి కొట్టి మీ శత్రువులంతా సర్వనాశనం అయిపోతారు. ఈ మంత్రాలు ధర్మబద్ధంగా ఉండి సనాతన ధర్మాన్ని పాటించే వారికే పనిచేస్తాయి. నికృష్టులు, ఏడుపు గొట్టోళ్ళు, ఇతరుల ఉన్నతి చూసి ఓర్వలేని కుళ్ళుబోతు మొఖాలు, సైతాన్ మతాల వాళ్ళు చేస్తే ఇంద్రజిత్తుకి మూడినట్లే మీ మాడు కూడా పగులుద్ది. తస్మాత్ జాగ్రత్త. అమ్మవారి ఫోటోకి పెట్టిన నిమ్మకాయల దండ, దాంట్లో నిమ్మకాయలని గుమ్మానికి కట్టుకోవడం కానీ, లేదా మీ వాహనాలకు కానీ కట్టుకోండి. ఇంకా అమ్మవారికి నైవేద్యంగా మినపగారెలు శ్రేష్టం. పులిహోర ఇట్లాంటివి చేసినా కూడా వాటిలో ఎండు మిరపకాయలు వేసి చేయండి.